ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అవ్వడము అలా జరుగుతుంది. సో అలాంటి టైంలో ఇవి చేస్తే ఎంతో కొంత లైక్ ఏవో ఒకటి చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయి. మా హస్బెండ్కి హెల్ప్ అవుతుంది. నేను కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఇండివిజువల్గా ఉంటాను అనే ఒక రీజన్తో నేను వచ్చాను. బట్ అందరూ ముందుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. నేను ఎప్పుడు వైరల్ అవుతాను, నా వీడియోస్ ఎప్పుడు క్లిక్ అవుతాయి ఆలోచించని రోజు క్షణం లేనే లేదు. బట్ ఇలా నా ఛానల్ ఫ్రీజ్ అవ్వడము, వ్యూస్ అస్సలు రాకపోవడము చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. బట్ స్టిల్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎక్కడ ల్యాగ్ అవుతున్నానో అర్థం అవ్వట్లేదు. పోనీ టాలెంట్ లేదా అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. డాన్స్ చేస్తాను, పాటలు ఓ మాదిరిగా పాటలు, పెద్ద సింగర్ ఏం కాదు. డ్రాయింగ్స్ చేస్తాను, పెయింటింగ్స్ చేస్తాను, క్రాఫ్ట్ చేస్తాను, వంటలు బాగా చేస్తాను. అంటే ఏదో గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి వస్తాయి నాకు. బిజినెస్ చేయగలుగుతాను, బట్ సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్. మళ్ళీ అక్కడ చేద్దాం అనుకున్నా కానీ ఇంకో 15 మినిట్స్లో నా కూతురు వస్తుంది. ఇప్పుడు దాన్ని చూసుకోవాలి, మా వారు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నా మైండ్లో క్రౌడ్ అయిపోయి ఉన్నాయి. అలా మీరేమంటారు చెప్పండి. ఇంకా వేరే వాళ్ళు లైవ్ చేస్తే చాలామంది చూస్తుంటారు, తెలుగులోనే మాట్లాడుతుంటారు, వాళ్ళకి తెలుగు ఫాలోవర్స్ ఎంతోమంది ఉన్నారు. బట్ నాకెందుకు మాట్లాడరు నాతో తెలుగులో? ఎవరెవరో పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెడుతుంటారు. బట్ నాకు మంచి కమెంట్స్ అసలు చాలా తక్కువ రావడము. हिंदी में बात करूँगी भाई, हिंदी में बात करूँगी. तो मैं मेरे प्रॉब्लम सबको बता ले रही हूँ बस. इतना ही. मेरे यूट्यूब चैनल में व्यूज़ फ्रीज़ हो गए, तो क्यों फ्रीज़ हो गए, ऐसा क्यों हो रहा है? सिर्फ मेरा ही ऐसा हो रहा है, बाकी के भी ऐसा हो रहा है? जो भी मेरे साथ चैनल स्टार्ट करे और मेरे बाद जो भी स्टार्ट करे उन लोग आगे चले गए. उन लोगों को इवन सिल्वर बटन भी मिल गया, तो मेरा क्यों नहीं? बस इतनी देर में यही बात करी बस. సో నేను లైవ్కి వచ్చినా కూడా నాతో మాట్లాడడానికి ఎవరు ఉండరు. చెప్తున్నాను కదా, ఎవరెవరో మెసేజ్ చేస్తుంటారు. ఇలా ఒకరు హిందీ అంటారు, ఒకరు ఇంగ్లీష్ అంటారు, ఒకరు ఇంకేంటో అంటారు. బట్ మన తెలుగు ఆడియన్స్ ఎవరు నాకు లైవ్ చాట్కి అయితే రారు అసలు. నేను ఫస్ట్ టైం లైవ్ చాట్ చేసినప్పుడు మాత్రమే నేను మాట్లాడాను తెలుగులో. మళ్ళీ ఇంతవరకు చాలా తక్కువ. అంటే 10 మంది లైవ్లో నాతో మాట్లాడితే అందులో 9 మంది అదర్ లాంగ్వేజెస్ వాళ్ళే ఉంటారు. మన తెలుగు వాళ్ళు ఒకరు ఉంటారు 10 మందిలో. ఒకసారి అయితే అది కూడా ఉండదు. ఇప్పుడు నేను ఇంత మెల్లగా మాట్లాడుతున్నాను కదా, అసలు నా వాయిస్ ఇంత మెల్లిగా ఉండదు. నేను మెల్లిగా మాట్లాడితేనే స్పీకర్లో మాట్లాడినట్టు ఉంటుంది. ఇంతలా మారిపోయాను. చాలా ఇంట్రోవర్ట్లా అనిపిస్తుంది నాకు. ఇది చాలా ఎక్స్ట్రోవర్ట్ యాక్చువల్గా. బట్ పెళ్ళైన తర్వాత నిజంగానే మారిపోతారు అని అర్థమైంది నాకు. అంటే లైక్ ఎంత కాన్ఫిడెంట్గా ఉండడానో అంత కాన్ఫిడెన్స్ అంతా పోయింది. అంటే ఒంటరిగా అనిపించడము, ఏదో సంథింగ్ నా ఏదో మిస్సింగ్ లైఫ్లో. అది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్.